విశాఖ స్టీల్ ప్లాంట్లో నిరవధిక సమ్మె సైరన్ మోగింది. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. 4000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడంతో తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 20వ తేదీన జరిగే నిరవధిక సమ్మెకు స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఉద్యోగులు, ఆల్ ఇండియా కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెతో స్టీల్ ప్లాంట్ను స్తంభింపజేస్తామన్నారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు. మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగింపునకు నిరసనగా ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగడానికి కాంట్రాక్ట్ కార్మికులు నిర్ణయించారు. ఈ సమ్మెకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇవి నిరవధిక సమ్మె ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికీ కూడా అనేక దఫాలుగా మీతో ఏమైనా సంప్రదింపులు జరిపారా? సంప్రదింపులు అనేది ఏమీ జరపలేదండి. ఇప్పుడే కాదు, ఈ 8 నెలల నుంచి ఏమీ జరపలేదు. జీతాల కోత పర్మనెంట్ ఉద్యోగులకే 25% జీతాలు ఇవ్వట్లేదు. ఒకవైపు ఏమో ప్యాకేజీ బ్రహ్మాండంగా ఇచ్చామని ఊదరగొట్టారు, ఉక్కు సంకల్పంతో సాధించామన్నారు. పచ్చి మోసం అది. కేవలం అప్పులు తెచ్చడానికి ఇచ్చారు, కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు. పర్మనెంట్ ఎంప్లాయీస్కి 8 మాసాల నుంచి 25% జీతం కోత విధిస్తున్నారు. హెచ్ఆర్ఏ లేదు. 16 రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 50 పైసలు ఉన్నదాన్ని 8 రూపాయలు చేశారు యూనిట్కి. ఆ విధంగా అంతకుముందున్న ఇన్సెంటివ్ పూర్తిగా ఎత్తేశారు, బోనస్ తగ్గించారు. అన్ని విధాలా కూడా కార్మికుల నిర్బంధంతో పనిచేయిస్తున్నారు. మే 20న ఖచ్చితంగా సమ్మె జరుగుతుంది. మే 19వ తేదీన అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కూడా వస్తారు. తపన్ సేన్ గారు సిఐటియు జనరల్ సెక్రటరీ వస్తారు. ఏఐటియుసి జనరల్ సెక్రటరీ కామ్రేడ్ కౌర్ గారు వస్తారు. అట్లాగే హెచ్ఎంఎస్, మిగిలినటువంటి అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులు 2022లో రప్పించాం. ఇప్పుడు మళ్ళా వస్తున్నారు మా పోరాటాన్ని బలపరచడానికి. అఖిల భారత నాయకుల్ని కూడా రప్పించి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని చూస్తున్నాం. సుమారు 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుండి తప్పించడానికి నిరసనగా 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నామని, ఈ సమ్మెలో అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా పాల్గొంటారని, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలని తాము మొదటి నుంచి కూడా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసే విధంగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని నరసింగరావు విమర్శిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.